రత్నరాజు పుట్టినరోజు రోజు దాన్ని పురస్కరించుకుని ఆ వాక్యం కూడా చదవడం జరిగింది. మరి అలాగే సంటి రత్నరాజు ఇద్దరు కూడా హైదరాబాద్లో చిన్న జాబ్ చేసుకుంటున్నారు. అవి చదువుకుంటూ మన పరిచయంలో ఉపయోగపడుతున్నాడు. కుటుంబాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి ఆనందకరమైన కుటుంబం తలుస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుని ఈ ఇంటిని దేవుని నామములో ప్రతిష్ఠించుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభు, సర్వాధికారైన ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఇగో తన ప్రభు ఈ రాత్రికాల సమయంలో దూర ప్రాంతం నీ కుమార్తె మణిని, వారి దగ్గర ఉన్నటువంటి నీ కుమారుడు డేవిడ్ని మీరు జతపరుచుతాను ప్రభు. చక్కని ముగ్గురు బిడ్డలను ఇచ్చిస్తాను ప్రభు. సంటిని తన ప్రభు నాన్న ప్రత్యేకంగా నాన్న ఇగో తండ్రి రత్నరాజుని అలాగే అభివృద్ధి ఇచ్చేస్తాను ప్రభు. అలాగే ఈ ఉన్నతమైన స్థలంలో తన ప్రభు, మీద ఇంటిలో తన ప్రభు, ఒక ఇంటిని నిర్మించుతాను ప్రభు. మీరు సమపాల్లో తీసుకొచ్చారు, మీకు వందనాలు స్తోత్రాలు. ఎవడైనాను ఇల్లు కట్టిన ఎళ్ళ బండ మీద తన ఇల్లు కట్టుకోవాలని చెప్పిపోతాను ప్రభు. క్రీస్తు అనే బండ మీద విశ్వాసం ఇంటిని కట్టి ఉన్నారు, మీకు వందనాలు స్తోత్రాలు. మీరే ఈ గృహాన్ని నిర్మించారు, మీకు స్తోత్రాలు తన ప్రభు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రాహాము కుమారుడు అని జకరే ఇంటికి ఒక పేరు ఇచ్చారు తన ప్రభు. ఈ ఇంటికి కూడా తన ప్రభు అది రక్షణ భాగ్యం ఇచ్చారు తన ప్రభు. బిడ్డలు తన కుటుంబం కలిసి రక్షణ పొందుకునే భాగ్యం ఇచ్చావు తన ప్రభు. యెహోషువకు ఇచ్చిన వాగ్దానాన్ని గృహానికి ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు తన ప్రభు. నారా ప్రత్యేకపరచుకున్నాను ఈ స్తోత్రాలు తండ్రి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుకున్నాను ప్రభు. నీ కుమారుని మందిరం పట్టుకున్న ఆసక్తిని బట్టి వందనాలు స్తోత్రాలు. కార్యక్రమాలు బట్టి స్తోత్రాలు. దాని గోత్రం తలపెట్టినప్పుడు నాయన ప్రార్థన చేసిన విశ్వాసంతో తలపెట్టండి ఆయన. ఆయన పని ప్రారంభించే ముందు మరి ప్రార్థన చేయించుకుని దాన్ని ప్రారంభించాడు తన ప్రభు. స్లాబ్ వేసినప్పుడు కూడా ప్రార్థన ద్వారా జరిగిందండి. ఈ దినము తన ప్రభు స్తుతి ఆరాధన జరిగించావు, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ జన్మదిన ఆరాధన ఈ గృహంలో జరిగించావు, నీకు వందనాలు స్తోత్రాలు. ఇంటి మంత్రి గృహంలో రక్షణ గురించిన సునాదములు వినబడతాయినా తన ప్రభు. ఆ రీతిగా తన ప్రభు ఆశీర్వదించావు తన, నీకు వందనాలు స్తోత్రాలు తన ప్రభు. కృప చూపించి సహాయం దయచేసి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంటిని మీ నామములు ప్రతిష్ఠిస్తున్నారు తన ప్రభు. రేపటి దినం నుంచి ఇంటికి నీవే అధిపతివై, అధికారివై, యజమానిగా నడిపించండి ఆయన. ఈ ఇంటి కొరకు చేసిన ప్రతి రుణముల సమస్యలు తీర్చండి తన ప్రభు. ఏ తక్కువ వారం కాదు ప్రభు. యోదయ మిత్రము మరి బెత్లెహేమా ఎంత మాత్రం యోదయ ప్రధానులు నువ్వు అల్పమైన దానివి కాదని మాట్లాడవుతున్న ప్రభు. నిజమే, మా బ్రతుకుల్లో నేను ఈ గృహం కలిగి ఉన్నామంటే, ఒక ఇంటిని కలిగి ఉన్న, బిడ్డల్ని కలిగి ఉన్న, భార్య భర్తలు కలిగి ఉన్న తన ప్రభు కేవలం నీ అనుగ్రహము తన ప్రభు. ఈ అద్వితీయ కుమారునే మా కొరకు అర్పణ చేయడం వెనకాడలేదు కదా ప్రభు. మాకు ఏది కావాలన్నా మీరు ఇచ్చే దేవుడు తన ప్రభు. సమస్తము సమకూర్చే దేవుడు తన ప్రభు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పి పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయన్న తన ప్రభు. కాబట్టి నీ వల్ల సమస్తం సాధ్యపడ్డావు తన ప్రభు. ఒక కొండ వరకు చూసి అది పెక్కలించబడిన విశ్వాసంతో ప్రార్థన చేసి దాని స్థలము మార్పు చేయబడుతుందని జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. నీ విశ్వాసం గొప్పదన్నావు తన ప్రభు. విశ్వాసం